గప్పట్ల పోలీసోలు ఎట్లుండేటోళ్ళులా ఒక పోలీస్ అయినా చేట్ల లాఠీ పట్టుకొని గిట్ల అత్తుండంటే చాలు గా రోడ్డు పొంటి ఉన్నోళ్ళందా గజగజ వణికిపోతుండే. ఎస్ఐ సారు బుల్లెట్ బండ్ వేసుకొని ఊళ్ళకొత్తే ఏమైందో ఏమైందో అనుకుంటా ఊరంతా భయపడిపోతుండేలుల్లా. కానీ గా పోలీసోలను పబ్లిక్కు దగ్గర చేయాలని ఫ్రెండ్లీ పోలీస్ అనే పద్ధతి ఎప్పుడైతే తెచ్చిర్రో గప్పటి సంది పోలీసోళ్ళంటే ఎవ్వరు కూడా భయపడతలేరు. వాళ్ళని చూస్తే భయపడే రోజులు పోయి వాళ్ళతోనే తాగుడు తందనాలాడే కాలం వచ్చింది. ఇగో కావాలంటే గీ ముచ్చడు చూడుర్రి. మన పక్క రాష్ట్రం ప్రకాశం జిల్లా దర్శి అనే ఊరికాడ ఓ పెద్ద కానిస్టేబుల్ గా ఊళ్ళతోని కలిసి తాగుడే గాదుల్లో వాళ్ళతోని కలిసి డాన్సులు కూడా ఎత్తుండు. గా మధ్యన గీడుండే రెండు ఊళ్ళ నడుమ లొల్లైందట. ఇగో గిందు కోసం గా ఊళ్ళ కాడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేసిరన్నట్టు. గా పెద్దాయనను కాపలాగా పెట్టిరు. ఇంకేముంది, కాపల కోసం రోజు గా ఊరికొచ్చిన గా పెద్ద మనిషి ఆడుండే ఇద్దరితోటి దోస్తాన చేసిండన్నట్లు. పోలీస్ అయినా దోస్తు కావడంతోని మనోలల్లా జోష్ నిండి గాయనతోనే మందు కొట్టే కాడికొచ్చిందుల్లా. ఇగో నిన్న దర్శి ఊర్ల కాడ ఇద్దరు దోస్తులతోని కలిసి మందేసిన మన పోలీస్ అయినా గాళ్ళతోటి పాటలు పాడుకుంటా స్టెప్పులు వేసుకుంటా సీటీ కొట్టుకుంటా ఎంజాయ్ చేస్తుండు. దోస్తాన యేసుడు దావత్ వేసుకునుడు తప్పేం కాదుల్లో. కానీ గిట్ల పోలీస్ డ్రెస్ వేసుకొని డ్యూటీలు ఉండంగా గిట్ల వేసేసరికి మనోడు ఫేమస్ అయిపోయింది అనుకోర్రి. ఇక గీ ముచ్చట తెలిసిన పెద్ద సార్లు మన సార్ను చేసిన డ్యూటీ సాలని చెప్పి ఆఫీసుకు వచ్చి రిపోర్ట్ చేయమని ఆర్డర్లు ఇచ్చిరట. Buah.